Hello aspirants, welcome to Ekam IAS Academy. So, ఇప్పుడు మనం UPSC, TGPSC and APPSC point of view లో ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది 2 part సిరీస్ అనమాట. ఈ రోజు అసలు ఫస్ట్ పార్ట్ లో మెయిన్ అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసే గవర్నమెంట్ స్కీమ్స్ జనరల్ స్కీమ్స్ కాదు. ఈ ఇయర్ లో డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్ లో ఉన్నాయి కానీ లేకపోతే కొత్తగా రీసెంట్ గా లాంచ్ అయిన స్కీమ్స్ ని మాత్రం మనం డిస్కస్ చేయబోతున్నాం. అది 2 parts లో. ఈ రోజు part 1, రేపు part 2 ఉంటుంది. సో రెండిట్లో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఉంటాయి. రెండు కూడా వాచ్ చేయండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అనగానే ఫస్ట్ మనం తెలుసుకునేవి ఈరోజు ఈ 4 ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ పిఎం స్వనిధి కానీ, తర్వాత మనకి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది ట్రైబల్ వెల్ఫేర్ కోసం స్టార్ట్ చేశారు. దెన్ మనకి ఇంకొక ప్రోగ్రామ్ శ్రమ్ యోగి మాన్ధన్ యోజన ఉంది. తర్వాత పిఎం ప్రణమ్ ఉంది. సో వీటన్నిటితో పాటు ఇండియాస్ ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ అనేది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో స్కిల్ ఇండియా సెంటర్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో రేపు మనం ఇవి part 2లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బేసిక్గా అసలు గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది తెలుసుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్స్ అనగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది. సో గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది నోడల్ మినిస్ట్రీ కానీ నోడల్ ఏజెన్సీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది అడుగుతారు ఎక్కువ. సో ఇంతకు ముందు మనకి టీఎస్పీఎస్సి జరిగిన ఎగ్జామ్స్లో కూడా డిఫరెంట్ స్కీమ్స్ ఇచ్చి నోడల్ మినిస్ట్రీ ఎవరు, బెనిఫిషరీస్ ఎవరు అని అడుగుతారు. సో ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, బెనిఫిషరీస్ ఎవరు, బెనిఫిషరీస్. ఎందుకంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు కొన్ని స్కీమ్స్. సో కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ స్పెసిఫిక్ బెనిఫిషరీస్ ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. దెన్ ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, ఇలాంటి బేసిక్ డిఫరెన్సియేషన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఆర్ ఎయిమ్ ఏంటి, ఆ పర్టికులర్ స్కీమ్ అనేది ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇలాంటి వాటి మీద మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దెన్ మనం తెలుసుకునేది నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్ మనకి చాలా మంది స్టూడెంట్స్కి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువ మందికి తెలుసు. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటి, 100% ఫండింగ్ అనేది సెంటర్ ఇస్తుంది అనమాట ఈ స్కీమ్లో. సో 100% ఫండింగ్ అనేది ఎవరు ఇస్తారు, సెంటర్ ఇస్తుంది. దెన్ ఇక్కడ అది 70:30, 90:10 ఇలా అయినా ఉండొచ్చు, 60:40 ఉండొచ్చు, ఆర్ 70:30 ఉండొచ్చు. అంటే ఇక్కడ సెంటర్ అండ్ స్టేట్ షేర్ చేసుకుంటాయి ఫండింగ్ అనేది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. దాన్ని బట్టి మనం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టర్ స్కీమా అనేది అంటాం. జనరల్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాంచ్ చేస్తారనమాట, స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ అనేది. బట్ సెంటర్ విషయంలోకి వచ్చేసరికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మనకి సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ మీద ఈ స్కీమ్స్ని ఇనిషియేట్ చేస్తారనమాట. దెన్ ఇక్కడ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు ఉంటారు అని అంటే కనుక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ స్టేట్ అనమాట. అంటే ఆల్దో సెంటర్ లాంచ్ చేసినా కూడా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ స్టేట్స్కి ఎలాంటి రోల్ ఉండదు, సెంట్రల్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దెన్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ మనకి, ఎంజీ నరేగా అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో మీకు తెలిస్తే 100% మనకి ఇక్కడ వెల్ఫేర్ అండ్ ఎంజీ నరేగా కింద 100 days ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా రూరల్ ఏరియాస్లో. సో వాళ్ళకి ఇవ్వాల్సిన వేజ్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఆ ఎంజీ నరేగాలో చేసే వర్క్స్కి సంబంధించిన మెటీరియల్ కాస్ట్ అనేది సెంటర్ అండ్ స్టేట్స్ షేర్ చేసుకుంటాయి అన్నమాట. దెన్ మరి ఈ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఈ పర్టికులర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏంటి అంటే కనుక ముద్రా యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో ఇలా మనకి బేసిక్గా స్కీమ్ గురించి చూసేటప్పుడు అది సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనే డిఫరెన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడే ట్విస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దెన్ అసలు మనం ఇప్పుడు ఫస్ట్ స్కీమ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. దాంట్లో మనం పిఎం స్వనిధి అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకు అంటే కనుక రీసెంట్గా అంటే ఇది COVID-19 టైంలో ఎవరైతే లాక్డౌన్ వల్ల నష్టపోయిన స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేది ఇవ్వడం కోసం లాంచ్ చేసిన ఇనిషియేటివ్. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది 2022 వరకు ఇనిషియేట్ చేశారు. అప్పుడు 2020లో లాంచ్ చేసినప్పుడు 3 year టైం పీరియడ్ అని చెప్పి, కానీ దాన్ని రీసెంట్గా 2024 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే December 2024 అంటే ఈ ఇయర్ డిసెంబర్ వరకు. సో అందుకని
ఎప్పుడైనా ఎక్స్టెన్షన్ వల్ల కానీ ఆ టైం లైన్ మిస్ అవ్వడం వల్ల కానీ లేకపోతే కొత్త స్కీమ్ లాంచ్ చేయడం వల్ల కానీ ఇవన్నీ న్యూస్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ మనం పిఎం స్వనిధి అని అంటే ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఎవరి కోసం అని అంటే పిఎం స్ట్రీట్ వెండర్స్ కోసం అనమాట. స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరైతే కనుక అంటే స్ట్రీట్ వెండింగ్ అనే ఆక్యుపేషన్ టేకప్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్ ఆప్షన్స్ని కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు COVID-19 లాక్డౌన్ వల్ల ఎకనామికల్గా ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకుండా కొల్లాటరల్ అంటే ఏంటి, ఎటువంటి సెక్యూరిటీ కానీ తాకట్టు కానీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వడమే పిఎం స్వనిధి ఉద్దేశం అనమాట. దీని కింద ఎంత ఇస్తున్నారు లోన్ అని అంటే 10,000 రూపీస్ ఇస్తున్నారు. అది దానికి కొల్లాటరల్ అనేది అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇది టైమ్లీ రీపేమెంట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే అఫోర్డబుల్ వర్కింగ్ క్యాపిటల్, వాళ్ళకి కావాల్సిన బేసిక్ క్యాపిటల్ అనేది ఈ స్కీమ్ కింద ఇనిషియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ, మైక్రో క్రెడిట్ అంటే స్మాల్ క్రెడిట్ ఫెసిలిటీగా కన్సిడర్ చేయొచ్చు. దెన్ కొల్లాటరల్ ఫ్రీ లోన్ అనేది ఇస్తున్నారు. ఎంత టైం పీరియడ్ వరకు అంటే 1 year. సో 1 yearలో ఈ 10,000 అనేది ఇంట్రెస్ట్ అమౌంట్తో పాటు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ టైమ్లీ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 తీసుకుని 1 year లోపే ఇంట్రెస్ట్తో పాటు పే చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా 10,000 కంటే ఎక్కువ లోన్ అవైల్ చేసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. దాంతోపాటు వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక అంటే లోన్ ప్రాసెసింగ్లో కానీ లోన్ పేమెంట్లో కానీ వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే క్యాష్ బ్యాక్ ఫెసిలిటీస్ లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా అది కూడా అచీవ్ చేస్తున్నారు. సో ఇక్కడ అసలు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ 2020 March 24 కంటే ముందు నుంచి అంటే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరు అని అంటే అగైన్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేది 2014లో తీసుకొచ్చారు. సో ఆ 2014 యాక్ట్ కింద ఎవరైతే స్ట్రీట్ వెండింగ్ టౌన్ వెండింగ్ సర్టిఫికేట్స్ని కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఇలాంటి చోట్ల కూడా ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ టైమ్లీ రీపేమెంట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీస్ దొరుకుతాయని చూసాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ అని చూసాం. అండ్ ఎస్కలేషన్ ఆఫ్ ద క్రెడిట్ లిమిట్ అంటే 1 year లోపల వాళ్ళు టైం లోపలే పే చేస్తే కనుక వాళ్ళు 10,000 కంటే ఇంకెక్కువ క్రెడిట్ తీసుకునే ఛాన్స్ నెక్స్ట్ టైంకి ఉంటుందన్నమాట. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. నోడల్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటో చూద్దాం. ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన. ఆది అనగానే ఏంటి, మనకి ఆదివాసీలు గుర్తు రావాలన్నమాట. సో వీళ్ళ కోసం అని చెప్పి ఆదర్శ్ గ్రామ్ అంటే మోడల్ విలేజెస్, అంటే ఒక విలేజ్లో బేసిక్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని క్రియేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయడాన్ని దాన్నే మనం ఆదర్శ గ్రామ్ యోజన మెయిన్ ఉద్దేశంగా చూడొచ్చు. సో ఇక్కడ మనం ఏంటి, ఈ పర్టికులర్ స్కీమ్ అనేది 2021-22లో లాంచ్ చేశారు. 25-26 వరకు ఇది టైం పీరియడ్ ఉందన్నమాట. సో ఈ టైం లోపల మనం డిసైడ్ టార్గెట్స్ అనేది అచీవ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేయడం. దాంతోపాటు అసలు ఇది ఎక్కడ అంటే ఓన్లీ ట్రైబల్ పాపులేషన్, ఎక్కడైతే 50% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో ఆ పర్టికులర్ విలేజెస్లో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే అట్లీస్ట్ ఈ అప్గ్రేడేషన్ చేయడం వల్ల 40% ట్రైబల్ పాపులేషన్కి బెటర్ ఇన్సెంటివ్స్ ఆర్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దెన్ ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ కానీ, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కానీ, బేసిక్ సర్వీసెస్, హౌసింగ్, శానిటేషన్, హెల్త్ కానీ, వెల్ బీయింగ్ కానీ, ఐడెంటిటీ ఓనర్షిప్, ల్యాండ్ రైట్స్ కానీ, గవర్నెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ కింద ఎన్షోర్ చేస్తారు. దెన్ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ఇది ఎవరి కోసం అంటే కనుక అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఎవరు? అన్ఆర్గనైజ్డ్ అంటే ఎవరు? ఎవరైతే ఫార్మల్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ పొందట్లేదో వాళ్ళని అన్ఆర్గనైజ్డ్ అంటాం. అన్ఆర్గనైజ్డ్ అంటే వాళ్ళకి ఎటువంటి సోషల్ సెక్టర్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్, లేకపోతే వాళ్ళకి ఎటువంటి గ్రాట్యుటీస్, కంపెన్సేషన్స్ ఇవన్నీ ఉండవు అనమాట. సో జనరల్గా ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ అనేది. వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళకి లైఫ్లో అంటే వాళ్ళ ఎప్పుడైతే ఎర్నింగ్ స్టేజ్ దాటిపోతారో అంటే 60 years దాటిన తర్వాత ఎటువంటి పెన్షన్ లేక వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పెన్షన్స్ ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. వాళ్ళకు కూడా రెస్పెక్టబుల్ లైఫ్ ఉండాలి ఆఫ్టర్ 60 years అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది అన్ఆర్గనైజ్డ్కి మాత్రమే. ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎవరి ఎర్నింగ్స్ అయితే 15,000
పర్ మంత్ కంటే తక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే స్కీమ్ ఎలిజిబుల్ అనమాట. దెన్ ఇక్కడ ఏంటి వీళ్ళకి బెనిఫిట్ మంత్లీ పెన్షన్ వస్తుంది ఎప్పుడు 60 years దాటిన తర్వాత. మరి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అని అంటే 18 to 55 వరకు వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. 18 to 40 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కానీ వీళ్ళు 18 to 55 years వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి 60 years దాటిన తర్వాత మినిమం మంత్లీ పెన్షన్ 3000 rupees per month వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అన్ఆర్గనైజ్డ్ అండ్ 18 to 40 years ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు మళ్ళీ 15,000 కంటే తక్కువ ఎర్నింగ్స్తో ఉంటే మాత్రమే స్కీమ్ కింద ఎలిజిబుల్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అని అంటే కనుక 29 years వరకు అయితే కనుక 100 rupees per month వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. లేదా 18 years నుంచే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వాళ్ళకి 55 rupees per month చేస్తే సరిపోతుంది అనమాట. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, గవర్నమెంట్ అనేది ఇక్కడ మ్యాచింగ్ డిపాజిట్ చేస్తుంది. అంటే మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అంటే 50% వస్తుంది అనమాట. ఇక్కడ ఎంప్లాయీ నుంచి 50 అండ్ గవర్నమెంట్ నుంచి 50. ఇలా మనం 55 rupees పే చేస్తే గవర్నమెంట్ కూడా 55 rupees పే చేస్తుంది. అలా 60 years అయ్యేసరికి ఆ పెన్షన్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. దెన్ ఈ మినిస్ట్రీ ఎవరు అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. దెన్ ఇది వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్. వాలంటరీ అంటే ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అండ్ కాంట్రిబ్యూటరీ అంటే ఇక్కడ ఎంప్లాయీ పే చేస్తున్నాడు కాబట్టి కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని అంటున్నాం. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎవరెవరికి అప్లికబుల్ కాదు అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. సో న్యూ పెన్షన్ స్కీమ్లో ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC బెనిఫిట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, EPF బెనిఫిట్స్ తీసుకుంటున్న వాళ్ళు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయిన వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ కాదు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది అతనికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, లేదా జన్ధన్ అకౌంట్ కూడా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఒకవేళ ఆ పర్సన్ 60 years తర్వాత చనిపోతే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ స్పౌస్కి కానీ పెన్షన్ కంటిన్యూ అవుతుందా అంటే అవుతుంది. ఎంత వస్తుంది అని అంటే నెక్స్ట్ స్పౌస్కి 50% ఆఫ్ ద పెన్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 years తర్వాత ఆ పర్సన్ చనిపోతే 3,000 కదా మంత్లీ పెన్షన్, దాంట్లో 50% అనేది స్పౌస్కి వస్తుంది. స్పౌస్ చనిపోతే కనుక ఆ 50% కూడా రాదు. అంటే ఫ్యామిలీలో ఓన్లీ ఆ పర్సన్కి ఆయన స్పౌస్కి ఆర్ ఆమె స్పౌస్కి మాత్రమే వస్తుంది. చిల్డ్రన్కి కంటిన్యూ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఒకవేళ 60 years లోపలే ఆ మనిషి అంటే స్టార్ట్ చేశారు, కొన్ని రోజులు పే చేస్తూ ఉండగానే 60 years లోపల చనిపోయారు అని అనుకుంటే ఆ స్పౌస్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ స్కీమ్లో పేమెంట్ అనేది కంటిన్యూ చేయొచ్చు లేదా ఎగ్జిట్ అవ్వచ్చు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తే వాళ్ళకి మంత్లీ పెన్షన్ అనేది వస్తుంది, లేదా ఎగ్జిట్ అయితే స్కీమ్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి రెండు మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దెన్ నెక్స్ట్ స్కీమ్ ప్రధాన్ మంత్రి ప్రణమ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకు అంటే రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఇది ఎవరు హెడ్ చేస్తారు, జనరల్గా ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు. దీన్ని ఈ కమిటీ ఎందుకు న్యూస్లో ఉంటుంది అని అంటే కనుక మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫైనల్గా అప్రూవ్ చేసేది ఈ కమిటీని, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారు, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ CCAP అనేది రికమెండ్ చేస్తుంది. MSP ఎంత ఉండాలనేది దాన్ని CCE అనేది అప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇది MSP ఎన్ని క్రాప్స్కి ఇస్తున్నారు అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ కమిటీ రీసెంట్గా ఈ పర్టికులర్ PM ప్రణమ్ అనే స్కీమ్ని ఇనిషియేట్ చేసింది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ ప్రోగ్రామ్కి అంటే కనుక కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ అనే దాన్ని తగ్గించి న్యాచురల్గా కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూజ్ పెంచడానికి, అంటే మదర్ ఎర్త్ని కొంచెం కన్జర్వ్ చేసే ఉద్దేశంతో PM ప్రణమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. PM ప్రణమ్ అంటే ఏంటి, PM ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, జనరేషన్, నరిష్మెంట్ అండ్ ఎమ్యూలరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. అంటే ఇంకా మదర్ ఎర్త్ని కొంచెం ఇంప్రూవ్ అయ్యే విధంగా, న్యాచురల్గా కన్జర్వ్ చేసే విధంగా ఇనిషియేటివ్ అనమాట. దెన్ ఇక్కడ ఏంటి, బ్యాలెన్స్డ్ యూస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని పెంచడం, అట్ ద సేమ్ టైమ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, అండ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెపరేట్ బడ్జెట్. అంటే మరి సెపరేట్ బడ్జెట్ లేకపోతే ఈ ఇనిషియేటివ్ ఎలా అంటే కనుక ఆల్రెడీ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో ఆ మనీనే దీనికి యూజ్ చేస్తున్నారు, కానీ దీనికి సెపరేట్ బడ్జెట్ అంటూ లేదు. సో ఇలాంటి చోట కూడా మనకి దీనికి బడ్జెట్ ఎలొకేషన్ ఆఫ్ 1,000 crore కానీ 5,000 crore అని కానీ ఇచ్చి ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెపరేట్ బడ్జెట్. దెన్ టెన్యూర్ ఎంత 3 years. ఎప్పటి నుంచి అంటే 23-24 బడ్జెట్లో అనౌన్స్ చేశారు, అండ్ దెన్ ఇది అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి 25-26 వరకు ఈ స్కీమ్ అనేది అప్లికబుల్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారనేది అడగొచ్చు. సో ఇది సంబల్పూర్, ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, అగైన్ స్కిల్ని ప్రమోట్ చేయడం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి జాయింట్గా ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. అగైన్ మీకు తెలిసిందే ఇప్పుడు క్యాబినెట్ షఫ్లింగ్ జరగవచ్చు.
సో ఇక్కడ ఆ టైంలో ఉన్న స్కిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు అండ్ స్కిల్ ఇండియన్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి సంబల్పూర్ ఒడిస్సాలో ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి, యూత్ని ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్తో అప్గ్రేడ్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ని కూడా ఎన్షోర్ చేసి వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే దాన్ని ఇవ్వడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ని హార్నెస్ చేయడం. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి, మన పాపులేషన్లో ఎప్పుడైతే కనుక మనకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎస్పెషల్లీ 20 to 15 or 18 to 29 ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, యూత్ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఆ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది కంట్రీకి చాలా వరం లాంటిది అనమాట. అలాంటి దాన్ని మనం రీప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ ఇండియా సెంటర్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్ అయ్యే విధంగా, సోషియో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆల్సో లోకల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దెన్ మనకి ఇంకొక స్కీమ్ కూడా ఉంది, అది ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన అనేది. సో దీంట్లో ఏంటంటే ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక్కడ విశ్వకర్మ అంటే ఏంటి, ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో ట్రెడిషనల్ ఆర్టిజన్స్ వాళ్ళకి వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్ లాగా ఈ ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి మార్కెట్ యాక్సెస్ దొరికే విధంగా, లేదంటే స్కిల్ ట్రైనింగ్ చేసే విధంగా, ఇన్సెంటివ్స్ని ప్రమోట్ చేసే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. 23-24లో లాంచ్ చేశారు, టిల్ 27-28 అంటే 5 years కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ఎయిమ్ ఏంటి అంటే కనుక గురు శిక్ష పరంపర అనేది, అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నామో వాళ్ళ నుంచి ఆ ట్రెడిషన్ కానీ ఆ ఆర్ట్ కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ స్కీమ్ని డ్రాఫ్ట్ చేశారు. సో ఇక్కడ ట్రెడిషనల్ స్కిల్స్ని ప్రమోట్ చేయడం అనేది పిఎం విశ్వకర్మ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనుక రూరల్ అండ్ అర్బన్ ఆర్టిసన్స్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఎవరెవరికి వర్తిస్తుంది అంటే బోట్ మేకర్స్, ఆర్మర్స్ కానీ, బ్లాక్ స్మిత్స్ అండ్ హ్యామర్స్, టూల్ కిట్ మేకర్స్, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక 5 lakh ఫ్యామిలీస్ని 5 years లోపల కవర్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది పిఎం విశ్వకర్మ యోజన. దెన్ బెనిఫిట్స్ ఏంటి, వీళ్ళకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ కూడా ఇస్తున్నారు. క్రెడిట్ సపోర్ట్ ఆఫ్ 2 lakh rupees వరకు ఇస్తారు సెకండ్ ర్యాంక్లో. ఫస్ట్ అయితే 1 lakh rupees ఇస్తున్నారు. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది మెయిన్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఈరోజు వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 1 డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1లో భాగంగా మనం ప్రధాన్ మంత్రి స్వనిధి స్కీమ్ చూసాం, తర్వాత స్ట్రీట్ వెండర్స్ కోసం, తర్వాత ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, దాంతోపాటు ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన చూసాం. ఇలాంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఫస్ట్ పార్ట్లో చూడటం జరిగింది. రేపటి ఇనిషియేటివ్లో సెకండ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా లాస్ట్ 1 yearలో న్యూస్లో ఉన్న స్కీమ్స్ రేపు కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.